వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఫీజ్ రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదనేది ఎక్కడ ఇంటర్ఫేస్ అవుతుంది, అలాగే మనకి టోటల్గా ఏ విధంగా డీటెయిల్స్ ఇంటర్ఫేస్ అవుతాయి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది అండ్ శాంపుల్గా లాస్ట్ ఇయర్కి సంబంధించి ఒక క్యాండిడేట్ అయితే మీకు చూపిస్తాను. అలాగే ఫీజ్ రిమైన్స్కి సంబంధించి ఎక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు అండ్ ట్యూషన్ ఫీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఈఏపీ సెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ డైరెక్ట్గా మీకు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ ఈఏపీ సెట్ 2023 ఉంది కదా, ఇక్కడ 2024 అనేది మెన్షన్ చేస్తారనమాట. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి డేటా ఇక్కడే మీ యొక్క ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక్కడే హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, జెండర్ చూపిస్తుంది, అలాగే మీ యొక్క ర్యాంక్ చూపిస్తుంది, మీ ఫాదర్ నేమ్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి మెయిన్ గమనించవచ్చు ఫీజ్ రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా క్లియర్గా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీ క్యాస్ట్ ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ ఫీజ్ రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ అని చూపిస్తుంది, లేదు ఎలిజిబిలిటీ లేదంటే నో చూపిస్తారు. ఇక్కడ మనకి కిందకి చూసుకోవచ్చు క్లియర్గా ఒక డేటా మెన్షన్ చేశారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 1కి చెప్పేసి ఇట్ ఈస్ ఇన్ఫార్మ్. మనకు ఆప్షన్స్ ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ మీ ర్యాంకు, లోకల్ ఏరియా, జెండరు, క్యాస్టు, ఈడబ్ల్యూఎస్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, సిఏపీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ క్యాండిడేట్కి ఈ కాలేజీలో సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో. మనకి బ్రాంచ్ చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అంటే ఇక్కడ మనకి బ్రాంచ్ కూడా చూపిస్తుంది ఏ కాలేజీలో అలాట్ అయింది, అలాగే ఎక్కడ ఏ బ్రాంచ్ అలాట్ అయింది అనేది, ఇక్కడ మనకి ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది అనేది కూడా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ట్యూషన్ ఫీ, ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మీకు ఫీజ్ రిమైన్స్ కానీ ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ 0 అని చూపిస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఫీజు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ 39,500 ఏదైతే ఉందో ఆ 39,500 ఈ కింద చూపిస్తుంది. మొత్తం మీ అంతటా మీరే పే చేసుకోవాలి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎలాంటిది పే చేయాల్సిన లేదు, గవర్నమెంట్ మీకు పే చేస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడే మనకి చూసుకోవచ్చు ఇక్కడ 0 అని ఎవరికైతే ఉందో ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉన్నట్టు. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు ట్యూషన్ ఫీ ఎవరికైతే ఉందో, అంటే ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వీళ్ళకి ఫీజు రిమైన్స్ క్రెడిట్ అవుతుంది అనేది క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి కింద చూసుకోవచ్చు మీరు కాలేజీకి కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సింది మీరు అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, అలాగే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా సెల్ఫ్ జాయినింగ్ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేసినవి ఈ 2 సెట్ జెరాక్స్ కాపీస్ అనేవి మీరు కాలేజీలో హ్యాండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మీకు వచ్చిన సీటు నచ్చినా నచ్చకపోయినా కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే ఆఫ్లైన్లో ఫిజికల్గా మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ గమనించినట్టయితే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అగైన్ కాలేజీ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ క్యాస్ట్, స్టడీ, ఇన్కమ్ అండ్ మీ యొక్క ఇంటర్కి సంబంధించి ఈ యొక్క మెమో ఇవన్నీ కూడా కాలేజీ వాళ్ళు అగైన్ మీ డేటా చెక్ చేసుకొని మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు ఫేజ్ 1లో. ఒకవేళ ఫేజ్ 1లో మీరు రిపోర్ట్ చేయకపోతే ఆన్ ఆర్ బిఫోర్ ఇచ్చిన డేట్ ప్రకారం మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది ఫేజ్ 2కి సంబంధించి వేకెన్సీ అనేది ప్రొవైడ్ చేసేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన డేట్ ప్రకారమే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఈ విధంగా మీకు రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు వన్స్ రిలీజ్ చేసిన తర్వాత. ఈ విధంగా ఈ ఏపీ సెట్ 2024 అని చెప్పేసి ఈ విధంగా. అండ్ ఒకవేళ మీకు ఫీజు రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ లేదనుకోండి, ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్కి ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ మనకి టోటల్గా ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 45,650, అంటే ఈ క్యాండిడేట్కి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మనకి ఈ విధంగా. సో దీన్ని బట్టి మీకు ఒకవేళ ఇన్కమ్ కానీ ఏమైనా ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి గమనించవచ్చు ఇక్కడే మనకి క్లియర్గా ఇక్కడే మొత్తం మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు 72,600 ఇక్కడ మనకి ఏ కాలేజీలో అలాట్ అయింది అనేది చూపిస్తుంది. సో ఇలా క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు క్లియర్గా మీకు ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.